ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు 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 మంచిగా ఉన్నా. మా వాళ్ళందరూ కూడా ముద్దుగా మంచిగా తయారయ్యి మీ ముంగటికి మంచి మంచి పాటల్ని పట్టుకొని వచ్చేసినాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగన్నా. అదేంటి అని అంటే, మనకు పానం మంచిగా లేక అంత కుసరు ఉంటే దావకాన్లకు పోయి డాక్టర్ దగ్గర సూదో గోలో మందో ఏదోటి తీసుకొని తక్కువ వేసుకుంటాం. మరి మన మనసు మంచిగా లేకపోతే చెప్పుండ్రి. మీరు చెప్పరు, నేనే చెప్తా ఉండ్రి. మన మనసు మంచిగా లేకపోతే మన మనసుకు పెద్ద డాక్టరు పాటనే కదా నుల్లా. అదే గోలవుతుంది, అదే సూదవుతుంది, అదే మందవుతుంది. మరి అసొంటి పాటలకు నమస్తే పెడదామా? పాటకు నమస్తే పెడదాం. మన ఆట పాట సురువు చేసుకుందాం. మరి వీళ్ళు వాడిన పాటలు ఎట్లున్నాయి ఏంది అని చెప్పాలంటే మన అన్న రావాలే కదా. పిలుచుకుందాం మన పాటల పెద్దన్న యశ్పాల్ అన్న. నమస్తే అన్న. అన్న ఎట్లున్నావు అన్న? చాలా మంచిగా ఉన్నా చెల్లె. చాలా మంచిగా ఉన్నావు. సురువు చేసుకుందామా? జుంగలు పెబ్బలు అందరు తయారుగా ఉన్నారు. సురువు చేసుకుందాం. జల్లు పడ్డదంటే పాటల జల్లులు పడ్డట్టే ఇక. సూపర్. అయితే మరి ఇలాంటి కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం. అంతకంటే ముందుగాల ఇడిదిక్కు పెబ్బని అడిదిక్కు పెబ్బని ఒక్కసారి మందలిద్దాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మంచిగా ఉన్నావా అన్న? బాగున్నామ్మా. మీ జుంగలు మంచిగా తయారు కూర్చున్నారు పాటలు పాడేందుకు. రెడీ ఉన్నారమ్మా? రెడీ ఉన్నారు. సరే అన్న, మరి అట్లా కూర్చో, పిలుస్తా. ఓకేమ్మా. వామ్మో నమస్తే అన్న. నమస్తే చెల్లా. ఎట్లున్నావన్నా? మంచిగా ఉన్నా. మస్తు హీరోలాగానే ఉన్నావు కదా. ఇలా మొత్తం పంచగట్టుకొని వచ్చినావు ఆటపాటకు. ఇక పల్లెటూరు వాతావరణం కనిపించాలి. జబర్దస్త్గా మస్తు మస్తు పాటలు వానికి పల్లె వాతావరణాన్ని తొలకరి చినుకులు పడితే మట్టి వాసన ఏ విధంగా పరిమళిస్తుందో ఆ విధమైనటువంటి పాటలు మళ్ళీ తీసుకొని మీ ముందుకు వచ్చిన. సూపర్ అన్న. తయారు కూర్చో, పిలుస్తా ఇప్పుడే. గట్టనే మీరు కూడా తయారుగా ఉన్నారు కదా. మరి ఇలా పాటలు వినేందుకు నేను కూడా తయారుగా ఉన్నా. ఫస్ట్ అయితే ఇడిదిక్కు నుంచి పెబ్బని పిలుచుకుందాం. అంతకంటే ముందుగాల మా ఆర్కెస్ట్రా అన్నలందరికీ నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇలా మంచిగా వాడతారు వాళ్ళు, మీరు కూడా మంచిగా వాయించురి, వాయిస్తారు కూడా. సరే అన్న, వచ్చేసేయి. మల్లేష్ అన్న ఎట్లున్నావు అన్న? మంచిగా ఉన్నామ్మా. మీరు బాగున్నారా? నేను ఎప్పుడు మంచిగానే ఉంటా, నాకేమవుతుంది కానీ. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? ఉమ్మడి రాష్ట్రంలో కూడా జానపద గీతాలంటే పెట్టిన పేరు తీసుకున్నటువంటి సారంగపాలన్న పాటలు మీకు వినిపిస్తానమ్మా. చక్కటి పాట. ఆనాటి పాటలు. 40 సంవత్సరాల క్రితం పాటలు అవి. వర్షం పడుతుందన్న మీ ఊర్లే? మొన్నట్టుండే స్టార్ట్ అయినాయి. 4-5 రోజులు అవుతుంది వర్షాలు స్టార్ట్ అయ్యి. అంతేనా? జల్లులు కురుస్తున్నాయి. గట్లుండాలి మరి పాట కూడా. తప్పకుండా అమ్మా. సరే అన్న, పాడేసాయి. ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా, ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా. మాట గలిసే మనసు గలిసే, మాట గలిసే మనసు గలిసే. చెయ్యి పట్టవే రాజమ్మ సేనుకు పోదాం, చెయ్యి పట్టవే రాజమ్మ సేనుకు పోదాం. ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా, ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా. పట్టు సీరే దెత్తా, పండగ పూట పట్టు సీరే దెత్తా. కట్టు కట్టుకో రాజమ్మ కన్ను జదరా, కట్టు కట్టుకో రాజమ్మ కన్ను జదరా. రంగు రంగులా రైకలు దెత్తా, రంగు రంగులా రైకలు దెత్తా. తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులాడకే, తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులాడకే. ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా, ఏలో ఉయ్యాలో తందన తానా, ఏలో ఏలేలో తందన తానా.
మోదుదీరా గాజులేసుకో రాజమ్మ మోదుదీరా కులము లేదు మనం కలిసే ఉందాము కులము లేదు మనము కలిసే ఉందాము కులము లేదు మనము కలిసే ఉందాము కులము లేదు మనము కలిసే ఉందాము పల్లె మన తల్లి పల్లె మన ఇల్లు పల్లె మన తల్లి పల్లె మన ఇల్లు ఆ పల్లె ఈ పల్లె మన పల్లెలో మాట కలిసే మనసు కలిసే చెయ్యి పట్టవే రాజమ్మ తెలుకకు పోదాం చెయ్యి పట్టవే రాజమ్మ తెలుకకు పోదాం చెయ్యి పట్టవే రాజమ్మ తెలుకకు పోదాం చెయ్యి పట్టవే రాజమ్మ తెలుకకు పోదాం. మల్లేషన్న అమ్మా వామ్మో అసలు సురువు యేసుడే మొత్తం ఎట్లా అంటే దుమ్ము దులిపేసినావు కదా జానపద గీతం ఎట్లా ఉంటామా మరి కదా అన్న ఎట్లా అనిపించింది మల్లేషన్న అన్న పాట? చాలా మంచి పాట ఇది సారంగపాణి గారు వ్యాప్తి తీసుకొచ్చిన పాట. అదే ఈ పాటలో మనకు ఏలో ఏలేలు తందన తాన జేలో ఏలేలు తందన తాన ఇది ఈ పాటకు ప్రాణం అమ్మ. ఇది లేకపోతే పాటలో అంత రుచింపు ఉండదన్నమాట. ఎప్పుడైతే అది వస్తుందో కొంచెం జోష్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకు భార్యకు కావాల్సినటువంటిది ఏంటంటే ఒక చీరే జాకెటు అంతే పూలు మెట్టెలు ఇంతకు మించి ఆస్తులు పెద్దగా ఏం కోరరమ్మ వాళ్ళు. అసలు మొత్తం దేశంలో ఉన్న ఆస్తులన్నీ మొగల పేరు మీదనే ఉన్నాయి, ఆడవాళ్ళ పేరు మీద ఏమీ లేవు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చిన్న ఒక బొట్టు ఉంటే చాలు. అదే వాళ్ళ అనంతమైనటువంటి ఆస్తిగా కోరుకుంటున్నటువంటి పాట దీంట్లో మనకు అర్థం కనపడుతుంది. కాబట్టి మంచి పాట ఇది. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇడిదిక్కు పెబ్బవాడిన పాట విన్నాం కదా, మరి ఇడిదిక్కు నుంచి పెబ్బను పిలుచుకుందాం. వీరేశమన్నా అమ్మా వస్తావా? వస్తా రా అన్న. ఏం పాట పట్టుకొచ్చినవన్నా? మామ నాగులో అని చెప్పేసి వెనకటికి మా వాళ్ళు విధి నాటకంలో ఒక ఏళ్ళపాటగా పాడుకునేది. ఎప్పుడంటే ఒక ఎల్లమ్మ కథలో పరశురాముడు తన తల్లి జాడ చెప్పని బొంగరం తెమ్మని చెప్పినప్పుడు గంగాదేవితో తర్వాత నాగులతానికి పోయి పాతాళలోకం పోయి మా అమ్మ బొంగరం జాడ చెప్పమని చెప్పేసి అడిగినటువంటి పాటలో ఒక భాగం అన్నమాట. దాంట్లో ఒక పాట. సూపర్ అన్న. అయితే మరి ముచ్చట్నైతే మస్తుగా సేపు చెప్పినవు, పాట ఎంతసేపు పాడతావు చూస్తాం. సరే. పాడు. మామ నాగులో మేనా మామలో మామ నాగులో మామ నాగులో మామ నాగులో నాకు మేన మామలు మామ నాగులో మామ నాగులో మామ నాగులో నాకు మేన మామలు తల్లికి తమ్ముళ్ళు నాకు మేన మామలే మామ నాగులో నాకు మేన మామలు మామ నాగులో నాకు మేన మామలు. ఒరి కుప్పల మీద ఒరిగి పండిన
లేవరే మామ నాగులు మామ నాగులు మేనా మామలు కకడాల చైతోటి కదలిచ్చిన లేవరే మామ నాగులు మేనా మామలు మామ నాగులు నాకు మేనా మామలు మామ నాగులు నాకు మేనా మామలు. నేనొచ్చి తడువాయే ఇక నన్న లేవరే మామ నాగులు మేనా మామలు శంభో శంకర లేరా జగన్మూర్తి లేవరా మామ నాగులు మేనా మామలు మామ నాగులు నాకు మేనా మామలు మామ నాగులు నాకు మేనా మామలు మామ నాగులు నాకు మేనా మామలు మామ నాగులు మేనా మామలు. అన్నా అమ్మా ఎడ నేర్చుకున్నా అంటే ఈ పాట మా వారు వీధి నాటగా మారుతుండ్రు ఎల్ల మాట అని ఆడతారు ఒకటి. ఆ, ఆ ఎల్ల మాటలో పరశురామునికి బొంగరం కావాలి, గట్టంత బొంగరం కావాలి. ఉమ్, ఆ బొంగరము తల్లిని అడుగుతారు, ఎల్లమ్మ దేవతని అడుగుతారు. ఆమె ఏం చెప్తారు, నా దగ్గర లేదురా మీ మేనమామలతో ఉండదు తెచ్చుకోపోరా అని చెప్తుంది. ఇక మనోడు ఊకుంటాడా, పరశురాముడు కదా, ఇక చక్కగా పాతాలని కోతాడు, మేనమామల తానికి నాగుల తానికి పోతాడు. నాగుల తానికి పోయి బొంగరం అడగడానికి పోతాడు. వీళ్ళు మంచిగా వండుకుని ఉంటారు మంచిగా, ఆ. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఈ పాట పాడతాడు పరశురాముడు మా యొక్క వీధి నాటకంలో. ఆహా, ముచ్చట ఆడికెళ్ళి వచ్చింది అన్నట్టు అయితే. సరే అన్న, మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాలన్నని అడుగుదాం. యశ్పాలన్న అన్నవాడిన పాట ఎట్లా అనిపించింది? కథలో ఉన్న పాట కనుక అది కథ వింటేనే మనకు పాట అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే మేనమామలు వేరు మామ వేరు. అందుకనే మామ అంటే జనరల్గా మామలు చాలామంది వరుసైన వాళ్ళు ఉంటారు, కానీ మేనమామ అంటే మేను శరీరము, అంటే అమ్మ శరీరం నుంచి పుట్టినటువంటి వాడు మేనమామ. మంచి సాహిత్య పరంగా కూడా మంచి పదాలతో ఉన్నటువంటి పాట, మంచి పాపులర్ సాంగ్ ఇది, అందరికీ తెలిసిన పాట కూడా ఇది మేనమామ అనే పాట. ఓకేనా? ధన్యవాదాలు అన్నగారు. ఇద్దరు పెబ్బలు వాడిన పాటలు మనం విన్నాం కదా, మరి అలా జుంగలతోటి ఏమేం పాటలు వాడిస్తారు మొదటుద్దిలా అనేది అరుచుకుందాం. మలేష్ అన్న, ఏ జుంగను పంపుతున్నావు? అంబటి అంజన్ అని మంచి జానపద కళాకారుడు, మీకు జానపద గీతం మంచి పాట వినిపిస్తారమ్మా. అంజన్న వచ్చేసేయి. ముద్దుగా తయారై వచ్చినవన్నా. ఏ ఊరు మీది? చేరియాలంటే ఇక్కడికి మన సిద్దిపేట దగ్గర మల్లన్న మంచిగున్నాడా? అందరినీ మంచిగా చూస్తుండా? సంతోషం అన్న. సరే అన్న, మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఆటపాటకు? చేపల కూర వాసన అందరికి చూపెట్టాలని చేపల కూర పాట తెచ్చిన ఒకటి. సరే మరి పాడు పాట. వట్టి చేపల కూర వడి పిల్ల మెతుకుల్లో, వట్టి చేపల కూర వడి పిల్ల మెతుకుల్లో, వట్టి చేపల కూర వడి పిల్ల మెతుకుల్లో, ఒక్క బుక్కల్లా దీనాడా విని రేసు ముఖం మీద మన్నువాడా, ఒక్క బుక్కల్లా దీనాడా విని రేసు ముఖం మీద మన్నువాడా. తానయన్నియలో శివ తానయన్నియలో, తానయన్నియలో శివ తానయన్నియలో.
శాదాబాయి కాడ నీళ్ళకునే పోతే శాదాబాయి కాడ నీళ్ళకునే పోతే శాదాబాయి కాడ నీళ్ళకునే పోతే చెయ్యి సైగల్లా అరే చెయ్యి సైగల్లా చెయ్యడాయ్ నీ రేసుమ కమ్మీద మన్నువయ్యా చెయ్యి సైగల్లా చెయ్యడాయ్ నీ రేసుమ కమ్మీద మన్నువాడా తానయన్నియలో శివ తానయన్నియలో తానయన్నియలో శివ తానయన్నియలో వట్టి చేపల కూర వడి పిల్ల మెతుకుల్లో ఒక్క బుక్కల్లా దీనడా విని రేసుమ కంబీద మన్నువాడా ఒక్క బుక్కల్లా దీనడా విని రేసుమ కంబీద మన్నువాడా తానయన్నియలో శివ తానయన్నియలో తానయన్నియలో శివ తానయన్నియలో అంజన్న చెప్పండి నీ చేపల కూర వాసన గాడి దాకా వచ్చింది, నేను ఇళ్ళ కూరకత్తి. ఏమన్నా పాటలు ఏమన్నా మర్చిపోయినావా అన్న? పాడు మర్చిపోలేదన్న. మరి నేను ఒకప్పుడు విన్నప్పుడు ఇంకా 2-3 లైన్లు ఉండే అందులో. 15-20 ఏళ్ళ నుంచి ఇవే పాటలు ఎక్కువ జానపద గాలే ఎక్కువ వాడతా నేను. సరే అన్న, మరి నీ పాట ఎట్లా అనిపించింది అన్నని అడుగుదాం. పాట బాగుంది. ఊళ్ళల్లో ఒట్టి చేపల మీద పాటలు చాలా ఉన్నాయి. ఒట్టి చేపలు గోంగూర కాంబినేషన్ ఫుల్ ఉంటుంది. ఊళ్ళల్లో ఒట్టి చేపలు అంటే ఎండబెట్టుకొని దాంట్లో గోంగూర వేసుకొని ఇంకేదైనా ఆకుకూరలు వేసుకొని తినడం అనేది అటువంటి పాటలు చాలా ఉన్నాయి. ఈ పాట కూడా చాలా మంచి పాట, చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇడిదిక్కు జుంగ వాడిన పాట విన్నాం కదా, మరి మన వీరేశం అన్న ఏ జుంగని పంపుతాడో అడుగుదాం. అన్న చెలే ఏ జుంగని పంపుతున్నావు? ఇద్దరుట్లో చూసుకుంటే ఇక అక్కడ నుంచి ఆయన వచ్చిండు కదా, ఇక్కడ నుంచి మనం పంపిస్తాం. మంచి పల్లె పాటతో వస్తుంది. అక్క పేరేం పేరు? అక్క పేరు అనుష. అనుషక్క వచ్చేసేయి. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావక్క? నాగర్ కర్నూలు అక్క. నాగర్ కర్నూలు. సరే మరి ఏం పాట పట్టుకొచ్చినావు? ఎందుకో నేను ఏది వండినా అది ఎక్కడో పోతుంది అక్క తిందామంటే. ఈ పాట ద్వారా పాటలే చెప్తా ఎవరింటికి పోయిందనేది. నీకు తెలుసు ఎవరింటికి పోయిందో? అవునక్క తెలుసు, కానీ పాటలే చెప్తా. పాటలనే చెప్తావు ముచ్చట. సరే మరి చెప్తుందట ఈనుండ్రి. రాజరంగారాయుడో
పుట్టి నేను బూరెలండుకుంటే బుద్ధి పుట్టి నేను బూరెలండుకుంటే బూరెలన్నీ పోయి సౌతిలో చేరే సంద మావయ్యలో నా సక్కని రాజరంగారాయుడు సంద మావయ్యలో నా సక్కని రాజరంగారాయుడు ఓ సంద మావయ్య ఓ నీల బాలుడ ఓ సంద మావయ్య ఓ నీల బాలుడ నా ప్రాణనాథుడ నన్నెలుకోవా సంద మావయ్యలో నా సక్కని రాజరంగారాయుడు సంద మావయ్యలో నా సక్కని రాజరంగారాయుడు సంద మావయ్యలో నా సక్కని రాజరంగారాయుడు సంద మావయ్యలో నా సక్కని రాజరంగారాయుడు. ఆవు అనుషక్క, వామ్మో ముచ్చటి చెప్తావు ఎవరింటికో పోయింది అంటావు అనుకుంటే గింత ముచ్చటి చేసిండా నీ మొగుడు? అవునక్క. సరే మరి నీ పాట ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది అక్క వాడిన పాట? ఇంటికో రామాయణం ఉంటుంది అన్నట్టుగా ఈ పాట కూడా గ్రామాల్లో ఉండేటటువంటి వాస్తవికతకి దర్పణం పట్టేటటువంటి పాట. ఇందులో భర్తని నీలబాలుడా అని అంటుంది. జనరల్గా భర్తకు అటువంటి చాలా పదాలు, భార్యలు కూడా చాలా పదాలతో పిలిచేటటువంటి అర్థాలు చాలా ఉన్నాయి. భార్యని, భర్తను కూడా నీలబాలుడా అని అంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రాణనాథుడా అంటుంది. అంటే నా ప్రాణమే నువ్వు అనే అర్థం దీంట్లో భర్తని చెప్పడంలో మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ పాట గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటిది. ఇంకోటి సమితి అనే పదం చాలామందికి తెలియదు ఈనాటి వాళ్ళకు. సమితి అంటే రెండో భార్య. మంచి పాట అమ్మ, బాగుంది. నీ గొంతు కూడా చాలా మంచి కోకిల్లాగా వస్తుంది. సూపర్ ఉంది, మంచి రిధంలో పాడావు. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా సూపర్, మంచిగా కొట్టారు. మల్లేష్ అన్న, అమ్మా ఏ జుంగని పంపుతున్నావు అని అడగాల్సిన అవసరం లేదుగా. అవును, అక్క తయారుగా ఉంది కాబట్టి. అవును. ఏం పేరు? మంజుల. మంజులక్క వచ్చేసేయి. అక్క ఏడికెళ్ళి వచ్చినావు అక్క? కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాలో ఏ ఊరు? శంకరపట్నం మండలం అమ్మాల్పూర్ గ్రామం. ఏం పాట పట్టుకొచ్చినావు? అత్తమ్మ కొడుకు కోసం ఒక అమ్మాయి పాడే పాట, వాళ్ళ అత్త కొడుకు కోసం. అత్త కొడుకు కోసం మరదలు వాడే పాట. సరే నేను పాడతావా? పాడతాను. పాడేసి. డోలు డోలు దోస పండురో రెల్లన్న డల్లాలొక్క నిమ్మ పండురో రెల్లన్న ఎల్లన్న 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 ఎల్లన్న
డోలు దోస పండురో రెల్లన్న డొల్లాలొక్క నిమ్మ పండురో రెల్లన్న డొల్లాలొక్క నిమ్మ పండురో రెల్లన్న డొల్లాలొక్క నిమ్మ పండురో రెల్లన్న. మంజుల 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 అప్పటి కాలం పాట ఇది. ఇప్పుడు కొత్తగా ఇన్న పాట నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న అట్లనే కదా జర్రా. సరే మరి నీ పాట ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదాం. యశ్పాలన్న అక్కవన్న పాట ఎట్లా అనిపించింది? బాగుంది, మంచి గొంతు, మంచిగా పాడింది. ఆనాడు ఒక 30-40 సంవత్సరాల క్రితం మోట బావులే ఎక్కువ ఉండే. మోట బావుల దగ్గర తెల్లవారుజామున పోయి పాడుకుంటూ తను అలసట తీరేదానికి అనేక పాటలు పాడుతుండే. కానీ ఆ మరిదిని మోటబావి దగ్గర పోయిన తర్వాత లేడు. ఆమె ఏడిస్తే కన్నీళ్ళన్నీ కూడా ఏమైనాయి, కడవ నిండిపోయినాయట. అంత దుఃఖపడ్డది ఆమె. అంటే అంత దుఃఖానికి సంకేతం కడవ నీళ్ళుగా వాడటం అనేది జరిగింది ఇక్కడ. ఈ పాట మంచి పాపులర్ అయిన పాట, జనం పాట, జనం పాడుకునే జానపద పాట. అయితే చిన్న సవరణ ఏంటంటే విషాదమైనటువంటి ఇంత పాటలో కొంచెం స్లోగా పాడుంటే ఇంకా బాగుంటుంది. బాగుంది, మంచి పాట, చాలా మంచిగా పాడినావమ్మ, సూపర్. మొదటి ఉద్దిలా ఆఖరి జుంగని పిలుచుకునే టైం అయింది. మరి వీరేశలింగం అన్న చెల్లే అన్నను పంపుతున్నావా? ఇప్పుడు వస్తున్నాడు అన్న కళ్యాణ్ శ్రీనివాస్. కళ్యాణ్ శ్రీనివాస్ అన్న అన్న వచ్చేసేయి. శ్రీనివాస్ అన్న ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? పాలమూరు జిల్లా చెల్లె. వామ్మో పాలమూరు మస్తు సార్లే చెప్పినాం నేను మీకు ముచ్చట. పాలమూరు అంటేనే పాటల ఊరు. బాలానగర్ మండలం గౌతాపూర్ విలేజ్ నుంచి వచ్చిన చెల్లెమ్మ. ఏం పాట పట్టుకొచ్చినావు అన్న? జానపదమే. జానపదమే జానపదమే. ఏడ సేకరించుకున్నావు? ఇక సేకరించిందంటే మా పెద్దల నుంచి వచ్చింది అది. ఇక పల్లెటూర్లలో చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ కూడా ఆటపాట చాలా ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం చెప్పుకోవాలి చిన్న మా ఈ వేదిక నుండి. ఇప్పుడు ఎన్నో వందల ఛానల్స్ వచ్చినాయి, కానీ ఈ దూరదర్శన్ అనే ఛానల్ ఎప్పుడో మనం చిన్న ఉన్నప్పుడు పుట్టిన ఛానల్ అయినా ఇప్పుడు మళ్ళీ యాదగిరి అట్లా మనకు మారిన తర్వాత ఎక్కడో ఉన్న పల్లెటూర్లలో మారుమూలలో ఉన్న గ్రామాలలో ఉన్న ఈ జానపదాలు తీసుకురావడానికి ఈ మేనేజ్మెంట్ ఉంది చూడు, వాళ్ళందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలమ్మా. సూపర్ అన్న, థ్యాంక్ యూ. పాడేసేయండి పాట. నానా తైద రొట్టె నా సామి అందమైన కందిపప్పు శీలమండల మీని కుట్టు నా సామి సిగ్గు తీసర నేతి ఓటు. తందనానా తైద రొట్టె నా సామి అందమైన కందిపప్పు శీలమండల మీది కుట్టు నా సామి సిగ్గు తీసర నేతి ఒట్టు. దూరు 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 నా సామి దున్నపోతుల బారు చూడు, దున్నపోతుల బారు చూడు నా సామి కొత్త వనితల సోకు చూడు. తందనానా తైద రొట్టె నా సామి అందమైన కందిపప్పు శీలమండల మీది కుట్టు నా సామి సిగ్గు తీసర నేతి ఒట్టు. పట్టిన నాది మనసు నా సామి ఓర్వలేని ఊరి జనము. పొడిసి పట్టిన నాది మనసు నా సామి ఓర్వలేని ఊరి జనము. సొంతకు నచ్చిన వాడే నా సామి చూడకుండా ఉండలేను. కందనానా తైద రొట్టె నా సామి అందమైన కందిపప్పు శీలమండల మీది కుట్టు నా సామి సిగ్గు తీసర నేతి ఒట్టు. అరే పట్టుమని 3 పదులున్నా నా స్వామి పట్టానికే రాకపాయే. ఎట్టి చాకిరి చేసినైనా నా స్వామి
ఉండలేను. సందనాన తైద రొట్టె నా స్వామి అందమైన కందిపప్పు, శీలమండల వీధి కుట్టు నా స్వామి సిగ్గు తీసరనేతి ఒట్టు. సందనాన తైద రొట్టె నా స్వామి అందమైన కందిపప్పు, శీలమండల మేని కుట్టు నా స్వామి సిగ్గు తీసరనేతి ఓటు. సందనాన తైద రొట్టె నా స్వామి అందమైన కందిపప్పు, శీలమండల మీది కొట్టు నా స్వామి సిగ్గు తీసరనేతి ఒట్టు. 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 శ్రీనివాస్ అన్న చెల్లెమ్మ మంచిగున్నావా అన్న? బాగున్నామ్మా. అయ్యో ఏమైందన్నా అట్లా నారాజ్ అవుతున్నావు ఒకటేసారి? లేదు కదమ్మా, ఆ? ఏం లేదు, మంచిగానే ఉన్నావు. బాగానే ఉన్నా. మన ఆట పాటల ఇదంతా తిరిగి పాట పాడింది నువ్వు ఒక్కొనివే అన్న, తెలుసా? మంచిగా వాడినావు మరి పాట. యశ్పాలన్న ఎట్లా అనిపించింది సీనన్న వాడిన పాట? మంచి పాటే. అయితే 2 చరణాలు మంచిగా ఉన్నాయి, తర్వాత 2 చరణాలు దానికి అతకలేదు అసలు కంప్లీట్గా. ఫస్ట్ పాడిన 2 చరణాలు ఉన్నాయి కదా, దూరు 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 నా సామి దున్నపోతుల బారు చూడు, దున్నపోతుల బారు చూడు నా సామి కొత్త వనితల సోకు చూడు, పైకట్టు నిలవడం లేక నా సామి పక్కింటి కని నేను పోతే. ఈ చరణము మేకల కాడ చరణం, ఈ 3 చరణాలు ఒరిజినల్ చరణాలు, ఆ మిగతా 2 చరణాలు ఒరిజినల్ కావు. మంచి పాట తమ్ముడు, బాగా పాడినావు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఒకటో ఉద్దులనైతే మరి ఇడిదిక్కోళ్ళు మస్తు మస్తు పాటలు పాడిరు. మరి రెండో ఉద్ది సురువు చేసుకుందామా? రెండో ఉద్ది సురువు చేసుకోవాలంటే మీకు తెలుసు కదా అందరికీ, పెబ్బలు వాడరు, ఆళ్ళ జుంగలతోటి పాటలు పాడిస్తారు. మరి మల్లేష్ అన్న ఏ జుంగని పంపుతుండో అరుచుకుందాం. మల్లేష్ అన్న చెప్పమ్మా, ఏ జుంగని పంపుతున్నావు? అంజన్ వస్తున్నాడు. అంజననే. అంజనా వచ్చేసేయి. అన్న ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు? ఇప్పుడు జనాభా పెరుగుతుంది, అదేవిధంగా రోగాలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోగాలు తక్కువాలి, జనాభా తక్కువాలనేది సందేశం దాన్ని. జానపద గేమ్ అది కూడా. జానపద గేమ్. పిల్లలు ఎక్కువైతే ఎట్లుంటుంది ఇబ్బంది. వామ్మో మంచి పాటనే పట్టుకొచ్చిండు అన్న. మరి సరే అన్న పాడేసేది. కూరగాళ్ళు పుట్టాలని పోరు పెట్టినావే, కడుపు బాగా పండాలని పొరం పట్టినావే. కూరగాళ్ళు పుట్టాలని పోరు పెట్టినావే, కడుపు బాగా పండాలని పొరం పట్టినావే. కూరగాళ్ళు పుట్టాలని పోరు పెట్టినావే, కడుపు బాగా పండాలని పొరం పట్టినావే. పెద్దోనికి పేను కొరిగి నెత్తి నిండా పుండ్లాయే, అరే పెద్దోనికి పేరు కొరి నెత్తి నిండా పుండ్లాయే. రెండోని గుండుకు గండిపడి గాయమాయే, మూడోనికి ఎప్పటికీ ముక్కు నిండా చీమిడాయే, నాలుగోనికి నడుపు నొప్పి, ఐదోనికి కడుపు నొప్పి, ఆరోనికి జ్వరమాయే, ఏడోడెప్పటికేడ్చే, ఎనిమిదో పోరికి ఉపశము రోగమాయే, తొమ్మిదోనికి ఎప్పటికీ తోలంతా ఊసుడాయే, పదోడు ఇప్పటికీ పాలైనా చిక్కడా, తిండికే ఎల్లదాయనే.
పోరగాళ్ళ రోగాలు ఎట్లా పోవాలేనే పోరగాళ్ళు పుట్టాలని పోరు పెట్టినావే కడుపు బాగా పండాలని పొరం పట్టినావే పోరగాళ్ళు పుట్టాలని పోరు పెట్టినావే కడుపు బాగా పండాలని పొరం పట్టినావే ఆస్తి లేక తిరిగేటోళ్ళు ఆగమైపోతారే రోడ్ల పంట తిరిగేటోళ్ళు జేబు దొంగలైతారే పలానోని పిల్లలంటే పతితంత పోతినాది ఈసారి కాన్పుతోటి అటో ఇటో తేలాలే రే పోరగాళ్ళు పుట్టాలని పోరు పెట్టినావే కడుపు బాగా పండాలని వరం పట్టినావే అంజనా హలో చెల్లె అంజనా చెప్పు చెల్లె ఏం పాట ఇది? పురాణాలు ఒకటి 10 మంది దేవుళ్ళకి మొక్కుతా ఉంటుంది. ఊరుకు దేవుళ్ళని మొక్కితే 10 మంది పుట్టినా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోగం. ఆ రోగాల పాలై జనాభా పెరిగే రోగాలు చూపెట్టగలుగుతాడు 10 మందికి. సరేలే, మరి నీ పాట ఎట్లా అనిపించిందో యశ్పాలని అని అడుగుదాం. అన్న ఎట్లా అనిపించింది? పాట సాంఘిక పరమైన పాట ఇది. పాట మంచి పాట, మంచి ఓరియంటేషన్ ఉన్న పాట. అయితే నువ్వు పాటలో లీనమైపోయి దాన్ని ఎట్లా ముగించాలో తెలవలేదు నీకు. పాట మంచి ఓరియంటేషన్ పాట. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీరేశలింగం అన్న అమ్మా, అక్క తయారుగా ఉందా? తయారుంది. పాట పాడేందుకు మస్తుగా పాడుతుంది. పంపు. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు అక్క? బావ మరదల పాట అక్క. బావ మరదలది. సరే, నీ పాట అయితే ఫస్ట్ ఇందాము, తర్వాత ఎట్లుందో ముచ్చట పెట్టుకుందాం. పాడేసి. చెరుకు తోట నా బావ బంగారం అడిగి చూడ
అక్క అక్క ఎడ నేర్చుకుంటివి పాట? నల్లమల్ల అడవిలా. ఎప్పుడు పోతివి, ఎందుకు పోతివి, అసలు గాడికి ఎందుకు పోయినావు? పుట్టింది పెరిగింది అక్కడనే కదా అక్క. ఆహా, ముచ్చట గది. అన్న ఎట్లా అనిపించింది అన్న అనుషక్క వాడిన పాట? మంచిగా ఉంది, బాగుంది. కొత్త ట్యూన్ కొత్తగా అనిపించింది. అయితే ఇది జానపదం పాట కాకుండా రాసిన పాటలా కనపడుతుంది నాకు. ఇది మంచిగా ట్యూన్ కట్టారు, బాగుంది. అయితే అత్తనే అడుగుతుంది అంటే కొడుకుని పంపమని. ఇందులో ఏంటంటే డైరెక్ట్ అనమాట, ఇంక మళ్ళీ వేరే తిరిగి ఏం లేదు. నీ కొడుకు నేను చేసుకుంటా అని చెప్పడం. ట్యూన్ బాగుంది, మంచిగా పాడినావు, బాగుంది, సూపర్. మల్లేష్ అన్న అమ్మా అక్క తయారుగుందా? తయారుగుంది. మంజులక్క ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావు? ఇప్పుడు ఒక భర్త కోసం భార్య వాడే పాట. భర్త కోసం భార్య వాడే పాట. సరే పాడు మరి పాట. సరే. గదలడు పంటలేవాడు కంచము మంచము చూస్తా ఉంటాడే వామ్మో వీడు అందరిలాంటోడు కాదే వాయో విని పద్ధతులన్నీ వేరే వామ్మో వీడు అందరిలాంటోడు కాదే వాయో విని పద్ధతులన్నీ వేరే పోతానని పొద్దెక్కవంటాడు యాళ్ళయిందని తొందర పడతాడు అరే పనికి పోతానని పొద్దెక్కవంటాడు యాళ్ళయిందని తొందర పెడతాడు ముఖం గడగడు తానం చెయ్యడు తల్లి బువ్వదిని సరసర పోతాడు వామ్మో వీడు అందరిలాంటోడు కాదే వాయో విని పద్ధతులన్నీ వేరే వామ్మో వీడు అందరిలాంటోడు కాదే వాయో వీడు పద్ధతులన్నీ వేరే తింటాడు బండోలే వంటాడు రాత్రి కస్తాడు మత్తులో ఉంటాడు అరే కొండడు తింటాడు బండోలే వంటాడు రాత్రి కస్తాడు మత్తులో ఉంటాడు సరసమాడడు సైగ ఎయ్యడు చిన్న పోరగల్ల సిప్ప సిప్ప కొడతాడు వామ్మో వీడు అందరిలాంటోడు కాదే అయ్యో దీని పద్ధతులన్నీ వేరే వామ్మో వీడు అందరిలాంటోడు కాదే అయ్యో దీని పద్ధతులన్నీ వేరే మంజులక్క చెప్పండి. ఏడ నేర్చుకుంటేవి పాట? మల్లేష్ సార్ చెప్పారు. మల్లేశం అని ఇచ్చిన పాట. ఇక అన్న గురించి చెప్పుడు ఎందుకులే కానీ నీ పాట ఎట్లా అనిపించిందో అన్నని అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది? మంచి పాట ఇది. అంటే ఊర్లల్లో ఒక్కరిద్దరు ఖచ్చితంగా కనబడతారు ఇటువంటి ముద్దోళ్ళు. ప్రతి ఊర్లో ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరు ఒక్కళ్ళు కనబడతారు. తింటారు, పని చేయరు, ఇక వాడి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఉంటాడు. ఏదైనా మాట్లాడితే భార్యని కొడతాడు, ఇంట్లో డబ్బులు తీసుకుపోతాడు. చేసుకునేటప్పుడు మంచిగానే అనుకుంది, కానీ తర్వాత తెలిసింది దాని బుద్ధి. అయినా కూడా తను వదిలిపెట్టకుండా ఉండటం అనేది ఈ పాటలో ఉన్నటువంటి సారాంశం. మంచి పాట, బాగుంది. వీరేశలింగం అన్న అమ్మా సీనన్న పాట పాడడానికి కళ్యాణ్ శ్రీనివాస్ సీనన్న వచ్చేసి
ఏం పాట పట్టుకొచ్చినావన్నా ఇప్పుడు? ఇప్పుడు మామ కోడళ్ళకు సంభాషణ, వాళ్ళిద్దరికి క్వశ్చన్స్ చేసుకుంటుంటే ఆమె పాటల ద్వారానే మామ క్వశ్చన్ వేస్తుంటే పాటల ద్వారానే ఆ కోడలు ఆన్సర్ చెప్తుంది అనమాట. ఓకే, మామ కోడళ్ళది. మేకలు మేసే వై కోడలా, నువ్వు నిన్న రాత్రి రేడి కోతి వై కోడలా. కాకర చెట్టు మేకలు మేసే వై కోడలా, నువ్వు నిన్న రాత్రి రేడి కోతి వై కోడలా. మాటలకు మామయ్యలో నేను మల్లె పువ్వులేరబోతి మామయ్యలో. నువ్వు చెప్పిన మాటలకు మామయ్యలో నేను మల్లె పువ్వులేరబోతి మామయ్యలో. పెడతావా వై కోడలా, బజార్ల బండ కాడ వై కోడలా, నువ్వు బాతకాని పెడతావా వై కోడలా. బజార్ల బండ కాడ వై కోడలా, నువ్వు బాతకాని పెడతావా వై కోడలా. బజార్ల బండ కాడ వై కోడలా, నీవు బాతకాని పెడతావా వై కోడలా. కనిపించిన మనసులతో వై మామలో, కనిపించిన మనసులతో మామయ్యలో, నేను కైకిలికి రమ్మన్న మామయ్యలో. కనిపించిన మనసులతో మామయ్యలో, నేను కైకిలికి రమ్మన్న మామయ్యలో. మీన సప్పుడాయ వై కోడలా, అత్తమ్మ రాత్రిల వై కోడలా, మన మిద్దె మీన సప్పుడాయ వై కోడలా. ఓ మామా పొరిగింటి పోతు వెళ్ళి మామయ్యలో, అది మన ఇంటి ఆడపిల్లి మామయ్యలో. పొరిగింటి పోతు వెళ్ళి మామయ్యలో, అది మన ఇంటి ఆడపిల్లి మామయ్యలో. గుసగుసలాడుకునే మామయ్యలో, అవి గుసగుసలాడుకునే మామయ్యలో. గుసగుసలాడుకునే మామయ్యలో, అవి గుసగుసలాడుకునే మామయ్యలో. శ్రీనివాస్ అన్న, అమ్మా ఈ పాట ఎడికెళ్ళి నేర్చుకున్నావు? పల్లెల నుంచే సేకరించిందమ్మా. ఇది ఏ ఊరు అంటే మీది? గౌతాపూర్ విలేజ్ మాది, బాలానగర్ మండలం, పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా. మంచి పాట పట్టుకొచ్చినావు. ఎప్పుడు ఈయన పాట పట్టుకొని వచ్చిండు మరి అన్న. యశ్పాల్ అన్నకి ఎట్లా అనిపించిందో అడుగుదాం. యశ్పాల్ అన్న ఎట్లా అనిపించింది అన్నవన్న పాట? పల్లె జానపదం కానీ చమత్కారం కలిగిన పాట. మెలోడీ కూడా పాడుకోవచ్చు, కోలాటం పాడుకోవచ్చు, భజన కూడా పాడుకోవచ్చు. చమత్కారం కలిగిన పాట, మంచి పాట. రెండు ఉద్దులల్లా ఇడిదిక్కు జుంగలు పాడుకున్న పాటలు అయితే మనం విన్నాము. మనకైతే మస్తుగా నచ్చినాయి, అన్నకు కూడా నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి. మరి వీళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒక్కోళ్ళు, వీళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒక్కోళ్ళు, ఇవాళ మందం అయితే గెలవాలి కదా. యశ్పాల్ అన్న పిలుచుకుందినా అడిదిక్కు పెబ్బల్ని జుంగల్ని అందరినీ? పిలిచమ్మా, పిలవండి. మల్లేష్ అన్న నీ జుంగల్ని పట్టుకొని నువ్వు వచ్చేసేయి. వీరేశలింగం అన్న మీరు కూడా మీ జుంగల్ని తీసుకొని వచ్చేసేయండి. మస్తుగా పాటలు పాడిర్రు మీరు మంచిగా కదా. మరి మీ దాంట్లోకి వెళ్ళి ఒక్కోళ్ళని ఎంపిక చేసి తర్వాత ఎపిసోడ్లకు
సెలెక్ట్ చేసేటట్టు ఒక ముచ్చట ఉంటుంది కదా, అదొక్కసారి మన అన్నని అడుగుదాం. అన్న, మల్లేష్ అన్న టీంలోకి వెళ్ళి ఎవరు ఈరోజు ఎంపికయ్యారు, దాని తర్వాత వీరేశలింగం అన్న టీంలోకి వెళ్ళి ఎవరు ఎంపికయ్యారు? మన ఛానల్ లక్ష్యం ఏంటంటే జానపద పాట, మరుగున పడ్డ పాట, మట్టిలో నుంచి వెలికి తీసే పాటలు కావాలని ఈ ఛానల్ ఉద్దేశం. కాబట్టి గతం పాటల్ని ఈ కాలం యువకులకు పరిచయం చేయాలి. అదేవిధంగా కరిగిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను మళ్ళీ చాటాలి. దాంట్లో విలువలు ఉన్నాయి, ఆ విలువలతో మానవ మనుగడ ఉంటుందని చెప్పడమే ఈ ఆటపాట ఉద్దేశం. కాబట్టి ఈ సెలెక్ట్ చేసే దాంట్లో నేను 4-5 పాయింట్లు ఎన్నుకున్న దాంట్లో వీరేశలింగం వాళ్ళ టీంలోనే ఇద్దరు, అనుష అండ్ కళ్యాణ్ శ్రీనివాసు, ఇద్దరు బాగా పాడారు. అయితే 2 టీముల నుంచి ఇద్దరిని సెలెక్ట్ అనేటటువంటిది కాకుండా మన మంజులో పాడిన పాట ఎల్లన్న ఉంది కదా, మంజులని అటు ఆ చెల్లిని అనుషని అట్లనే మీరు మిగతా వాళ్ళు కూడా బాధపడాల్సింది లేదు. ఎందుకంటే కళ్యాణ్ శ్రీని కూడా మంచి వాయిస్, బేస్ వాయిస్, మెలోడీ వాయిస్ కూడా చాలా బాగా పాడగలిగే సత్తా ఉన్నాడు. అయితే ఈ అన్న ఒక్కడే కొంచెము జీర గొంతుతోని ఉన్నది. సరే, ఆయన గొంతు అది, ఆయన ఎంచుకున్న పాటలు కూడా ఆయన గొంతుకు సరిపోని ఎంచుకున్నట్టు పాడిండు. అటు ఆ చెల్లె ఇటు ఈ చెల్లెని ఇద్దరిని విన్నర్స్గా నేను ప్రకటిస్తున్నా. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా, ఇది ఇవాల్టి మన ఆట పాట. మీకు మాట ఇచ్చిన ప్రకారంగానే మంచి మంచి జుంగలు, మంచి మంచి పాటలు, మంచి మంచి ఆటలు మస్తుగా ఉంది కదా. మరి వచ్చే వారం దాకా వెయిట్ చేయాలంటే బుక్కెడంత తిని పండుకోండి. అన్నలందరికీ నమస్తే పెడుతున్నా, అక్కలందరికీ నమస్తే పెడుతున్నా, యశ్పాల్ అన్నకు నమస్తే పెడుతున్నా. వచ్చే వారం దాకా వెయిట్ చేయరి. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి ఆట పాట సందడి. ఇది పల్లె పాటల సింగిడి.